ఇదేదో చూడడానికి భయంకరంగా ఉంది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలి. మిత్రమా, సైనికులు వస్తున్నట్టున్నారు. ఇటుక వెళ్దాం పద. వెళ్తే గిడిగిడ, ముందుకెళ్తే దడిదడ. స్వాగతం మహారాజా. ఎవరు నువ్వు? ఆ దర్పణంలో బంధించబడ్డ ఒక ఆత్మని. ఈ రోజు మీ వల్ల నాకు శాప విమోచన కలిగింది. దానికి కృతజ్ఞతగా మీకు భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉపయోగపడేలా ఈ మాయా దర్పణాన్ని కానుకగా ఇస్తున్నాను. స్వీకరించండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఓ మహాచక్రవర్తి బింబిసారుడు ఏలిన చోటుకి. అవునా, అక్కడేముంది? ఈ ప్రపంచపు జీవనాడి ధన్వంతరి గ్రంథం ఉంది. అందులో సైన్స్ కూడా దొరకని ఎన్నో అద్భుత వైద్య రహస్యాలున్నాయి. అది మన చేతికొస్తే ఈ ప్రపంచమే మన గుప్పెట్లో ఉంటుంది.
కాలంగా ఎదురు చూసిన ధన్వంతరి గ్రంథం దాగిన నిధి నీకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సాధించాం శాస్త్రి, సాధించాం. పిల్లవాడిని వెళ్లకుండా ఆపు శాస్త్రి, వెళ్ళు. సుబ్రహ్మణ్య ఆగు, ఆగు సుబ్రహ్మణ్య, 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 దాన్ని ముట్టుకోకు. సుబ్రహ్మణ్య ఆగు. నో, నో. సుబ్రహ్మణ్య. శాస్త్రి, ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్కే. డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ చెక్ ఆన్ ఫర్ పేషెంట్ ఇస్ ఓకే, నో నీడ్ టు వరీ. సార్, పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ. ఆయన బానే ఉన్నారు. ఓకే, నమస్తే. వైద్య వ్యవస్థలో సరికొత్త సంచలనం సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎన్నో కొత్త వైద్య విధానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ధన్వంతరి హాస్పిటల్స్. మీరు చాలా గ్రేట్ సార్. సిటీలో ఇంతమంది డాక్టర్స్ ఉన్నా కనీసం ఆ పేషెంట్ కి స్ప్రో కూడా వచ్చేలా చేయలేకపోయారు. కానీ మీ చేయి పడగానే ఆయన ప్రాణం తిరిగి వచ్చేసింది. స్టేట్ మొత్తం ఈ రోజు మీ సక్సెస్ గురించే మాట్లాడుతున్నారు. ఇది కాదురా నా సక్సెస్ అంటే, ఇవి కావు నా అచీవ్మెంట్స్ అంటే. నా సక్సెస్ అంటే ధన్వంతరిని సాధించడం, మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడం. సర్వలోక భయంకరి ప్రసన్న ప్రసన్న మహాకాపాలికే ప్రసీద ప్రసీద. ఓ గ్రీ గ్రీ జై భద్రకాళి పాయిబా. ఇంకా ఎన్నాళ్ళు కేతో, ఇంకా ఎన్నేళ్ళి వెయిటింగ్. దానికోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రపంచం అంతా నా కాలి కింద చెప్పులా ఉండాలనేది మా నాన్న కన్న కల. ఆ కల కలగానే మిగిలిపోతుందా? ఇది జరుగుతుందా కేతో? జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది శాస్త్రి. కేతు, పుస్తకం కోసం పొద్దున్నే లేచి నీ సలహా అడుగుతున్నాను కదా అని 1వ తరగతి స్టూడెంట్కి చెప్పినట్టు పిట్ట కథలు చెప్తున్నావా? పిచ్చినా కొడుకులా కనపడుతున్నానా? ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి కాలమే సమాధానం చెబుతుంది. ఆ కాలమే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వారధి. కాలదన్నిన వాడే కాలాన్ని దాటొచ్చి నీకా గ్రంథాన్ని అప్పగిస్తాడు. అది వాడి విధి. శని అష్టమ స్థానంలో గురుణ్ణి గదమాయిస్తుంటే, శుక్రుని శక్తి సన్నగిల్లి చంద్రుని చూపు చురుక్కుమంటున్న కాలంలో అదే కాలాన్ని ఈదుకుంటూ ప్రస్తుత కాలమానంలోకి అడుగుపెట్టి యముడి ఎదుట పడవలసిన సమయం ఆసన్నమైంది శాస్త్రి. వాడే వస్తాడు, వాడే ఆ నిధిని తెరుస్తాడు. వాణ్ణి చరిత్రే తెరుచుకుని ఉలిక్కిపడే ఏకసంతాగ్రహి, చూడగానే దేన్నైనా పసిగట్టగల మేధావి, తనకు ఎదురు చెప్పాడు అని సొంత తమ్ముణ్ణే చంపిన అరవీర భయంకరుడు బింబిసారు. ఎత్తిన కత్తిని దించకుండా తన అశ్వం పరిగెత్తినంత దూరం కనిపించిన రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ, రణరంగాన నిలిచిన రాజుల్ని తెగనరుక్కుంటూ, రాజ్యపు సరిహద్దుల్ని చెరిపేస్తూ, నేలని రక్తంతో తడిపి అలుపెరగని నిరంకుశత్వంతో శత్రువేలేని రాజ్యాన్ని ఎదిరించి నిలబడలేని సామంతుల్ని తన చూపుతోనే శాసించిన ఓ మద గజ చక్రవర్తి. అతని
ఎదుట ఆయుధం సైతం ఆయువు కోసం పాకులాడే రోజుల్లో ఎదురులేని త్రిగర్తల సామ్రాజ్యాన్ని నిర్మించిన మరో కాలయముడు బింబిసారుడు.